I request Sri Venkatramana Reddy garu. ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు ఈ శాసనసభలో లేకపోవడం అనేది నిజంగా దురదృష్టం. మొట్టమొదటిసారిగా ఎన్నికైన నేను ఆయనను కొద్ది రోజులుగానే చూస్తున్నటువంటి వ్యక్తిగా, ఆయన ఎన్టీ రామారావు గారికి అభిమానిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన కటౌట్స్ని కూడా చూడడం జరిగింది. మాగంటి గోపీనాథ్ గారు 1963లో జన్మించి వెంకటేశ్వర ట్యూటోరియల్స్లో చదువుకొని ఉస్మానియాలో పట్టా పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో పనిచేయడానికి ముందుకొస్తూ విద్యార్థిగా అక్కడే తెలుగు దేశం యువజన విభాగానికి ఉంటూ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆయన సభ్యుడిగా కొనసాగుతూ, అలాగే 2014 వరకు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉంటూ 14లో మొట్టమొదటిసారిగా ఈ శాసనసభకు ఎన్నికై 2018లో తిరిగి మరొకసారి 2023లో మూడవసారి హ్యాట్రిక్ చేస్తూ ఈ శాసనసభలోనే ఆయన 3 సార్లు గెలిచిన వ్యక్తిగా నిలుస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు సినీ నిర్మాతగా, సినీ రంగంలో కూడా అగ్రనటులతోనే సినిమాలు తీసి ఇవాళ చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారి అభిమాని ఎవరు అంటే మాగంటి గోపీనాథ్ గారు అనే పేరు ఉండే పరిస్థితిలో, అలాగే రాజకీయంలో కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిల్చుండిపోయి ఆనాడు ఎన్టీ రామారావు గారితో రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పుడున్న కేసీఆర్ గారితో 10 ఏళ్ళు ఈ శాసనసభలో సభ్యుడిగా ఉంటూ ప్రస్తుత శాసనసభలో కూడా సభ్యుడిగా ఉన్నటువంటి గోపీనాథ్ గారు ఈరోజు లేకపోవడం దురదృష్టకరం. అలాగే ఆయన సతీమైనటువంటి సునీత గారికి, అలాగే వారి 3 పిల్లలకి ఈ భారతీయ జనతా పార్టీ తరపున, నా తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రానున్న కాలంలో వారి కుటుంబానికి అందరి అండదండలుంటూ సౌమ్యునైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితిలో ఉంచాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. I request Sri Ahmad bin Balala. शुक्रिया स्पीकर साहब। आज जो चीफ मिनिस्टर साहब जो तहरीक ताज़ियत पेश किए हैं उसके ऊपर बात करने के लिए मैं खड़ा हूं। गोपीनाथ रेड्डी साहब